మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. దిస్ ఇస్ సత్యం ప్రసాద్. ఈరోజు చిత్తూరు నగరంలోని కట్టమంచిలో వెలసిన చోళరాజుల కాలంలో నిర్మించిన శ్రీ బాల కామాక్షి సమేత శ్రీ కులందేశ్వర స్వామి ఆలయంలో ఉన్నాము. 9వ శతాబ్దంలో ఈ ఆలయాన్ని నిర్మించినట్లుగా కూడా చరిత్ర చెప్తుంది. ఆ తర్వాత 16వ శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయలు ఈ ఆలయాన్ని మరింతగా అభివృద్ధి చేశారు. ఇక్కడ చిత్తూరు జిల్లాలో చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఎక్కడా లేని విధంగా ఈ ఆలయంలో మాత్రమే శనీశ్వరుడు ఒంటరిగా ఉంటాడు. మరి అటువంటి పవిత్రమైన స్థలంలో ఈ యొక్క స్థల పురాణాన్ని మనం ఇక్కడ అర్చకులను అడిగి తెలుసుకుందాం రండి. హరణమ పార్వతీపతయే హర హర మహాదేవా తిరుచిట్రంబలం శివజిదంబరం. శ్రీ బాలకామాక్షి సమేత కులందీశ్వర స్వామి ఆలయం కట్టమంచి చిత్తూరు ఉన్న ఈ యొక్క ఆలయం చాలా పురాతనమైన శైవక్షేత్రం. 9వ శతాబ్దంలో చోళరాజులచే నిర్మించబడ్డ ఆలయం. గండరాదిత్య చోళ అనే రాజు సంతాన ప్రాప్తి కొరకు సుమారు 108 గుళ్ళు నిర్మాణం చేయమని గురు ఆజ్ఞతో నీవా నది తీరమున ఆ యొక్క ప్రతిష్టలు చేస్తూ వస్తున్నారు. ఆ సమయంలో ఇక్కడ ఈ యొక్క నది ఒడ్డున ఉన్నప్పుడు ఇక్కడ వారికి రాజదంపతులకి ఇద్దరికి కూడా స్వామివారు చిన్న బిడ్డ రూపంలో ప్రత్యక్షమైనట్లుగా పురాణ గాథలు ఉన్నాయి. ప్రత్యక్షమైన తర్వాత వారు మనసులో సంకల్పం చేసుకుని నాకు సంతానం ఏర్పడినచో నేను ఆలయం నిర్మిస్తానని ప్రతిజ్ఞ చేసుకుని వెళ్ళినట్లుగా, ఆ తర్వాత వారు సంతానం ఏర్పడిన తర్వాత ఇక్కడ స్వామికి ఆలయం నిర్మించి కుంభాభిషేకం చేసి స్వామికి కులందీశ్వరుడు అని నామకరణం చేసి, కులందై అంటే బాలుడు. ఇది దక్షిణాది ప్రాంతం కాబట్టి అప్పుడు చోళరాజులంతా కూడా దక్షిణం వైపు తమిళ సామ్రాజ్యం చెందిన వాళ్ళు కాబట్టి ఈ యొక్క రాజ్యానికి అప్పుడు వాళ్ళు రాజులుగా ఉన్నందువల్ల కులందీశ్వరుడు అని నామకరణం చేసి ఈ యొక్క స్వామిని ప్రతిష్ఠ చేసి భక్తులందరూ కూడా పూజలు అందుకొని వస్తూ ఉన్నారు. ఈ యొక్క 19వ శతాబ్దం తర్వాత 16వ శతాబ్దం వచ్చినప్పుడు కృష్ణదేవరాయలు గారు వారి యొక్క కాలంలో ఈ యొక్క ఆలయం మరెంతో అభివృద్ధి చెందింది. ఆయనే ఈ యొక్క రాజగోపురం నిర్మించారు. ఆయనే ఈ యొక్క 4 వైపులా ప్రహారీ గోడలు నిర్మించారు. కళ్యాణ మండపం నిర్మించారు. అనేకమైన విగ్రహాలను ఆయన ప్రతిష్ఠ చేయించారు. అంటే ఈ యొక్క గుడి 2 రాజుల యొక్క కలయిక అనేది చెప్తూ ఉంటారు పురాణంలో. దాంతోపాటు పల్లవులు కూడా ఇక్కడ వచ్చినట్లుగా కూడా, ఈ శివలింగాన్ని పూజ చేసినట్లుగా కూడా ఒక పురాణ గాథ ఉంది. అంటే వాళ్ళు జర్మనీ నుంచి కొంతమంది వచ్చి రీసెర్చర్ వాళ్ళు చెప్పడం జరిగింది. లోపల ఉండే పల్లవుల కాలం స్తంభం లాగా ఉండేది కూడా. ఆ స్తంభాన్ని బట్టి ఆ యొక్క దీన్ని బట్టి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు దీన్ని పురావస్తు శాఖ కిందగా చేర్చారు. చిత్తూరులో ఏ యొక్క ఆలయం కూడా పురావస్తు శాఖ కింద లేదు. మన ఈ యొక్క ఆలయం వచ్చి ముందర ఒక బోర్డు పెట్టుంటారు. ఆ బోర్డులో చూసారంటే పురావస్తు శాఖకు సంబంధించిన ఆలయంగా, ఇది మ్యూజియం సంబంధించిన ఒక ఆలయంగా దీన్ని చెప్పడం జరుగుతూ ఉంది. అందువల్ల చాలా పురాతనమైన శైవ క్షేత్రము. అందువల్ల అందరూ కూడా భక్తులు చిత్తూరు సమీపంలో వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ యొక్క కులందీశ్వర స్వామిని దర్శనం చేసుకొని ప్రతి ఒక్కరూ ఆయన యొక్క అనుగ్రహం పొందవలసిందిగా ప్రార్థిస్తున్నాము.